ఆయన రేపు డిఎస్పీ అవుతాడు. అంతకుముందు ఇంకా ఆ తర్వాత ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు అయిపోయినట్టే కదా సినిమా. ఆయన జీవితం ఇంకంతే, మనం ఏం చెప్పలేం. అయితే ఇది సాయికృష్ణ. ఒక్క నిమిషం అండి. లేకపోతే రేపు ఇంకోటి చంపుతా అయింది, అయిపోయింది. ఈజ్ ద రౌడీ షీటర్. ఈ రూపాయల వేలో ఉన్నాండి. సాయికృష్ణ లైఫ్కి ఉన్న వాల్యూ అది వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే. అయితే ఇప్పుడు నిజంగా ఆ కుటుంబ సభ్యులే ఇవాళ కదా రేపన్నా పోతాడు, ఎవరో ఒకరి చేతిలోనే పోతాడు, అదేం పెద్ద విషయం కాదని కుటుంబ సభ్యులే వదిలేసిన సాయికృష్ణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫైట్, వైసీపీ ఎంత ఫైట్ చేస్తుంది. నిజంగా అబ్బాయి మీద ప్రేమ, నిజంగా ఏ రాజకీయ దురుద్దేశం లేదా? దీన్ని కూటమికి ఆపాదించేద్దాం, కులాల మధ్యలో గొడవలు పెట్టేద్దాం, కాపులను రెచ్చగొట్టేద్దాం అనే ఇంటెన్షన్ లేదా? ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇక్కడ ప్రభుత్వం అయితే క్లియర్గా ఉందండి. ఒకవేళ నేరం జరిగిందానికి బాధ్యుడు ఆయనే కాబట్టి ఆయన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ప్రభుత్వం బాధ్యత అయిపోయింది. ప్రభుత్వం డ్యూటీ సక్సెస్ఫుల్గా నిర్వర్తించేసింది. ఇప్పుడు వీళ్ళ హడావుడు ఏంటి? ఎందుకు ఇలా ఎగిరెగిరి పడిపోతున్నారు? ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్ళారు. ఈయన మాటలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. అరే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించి ఉండుంటే ఈ 11 సీట్లకే పరిమితం అయిపోకుండా ఉండుని అనిపించింది నాకు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు రండి చూపిస్తాను మీకు. మళ్ళీ ఇక్కడ కూడా ఎలివేషన్స్, డెడ్ బాడీ దగ్గరికి అంటే సారీ చనిపోయాడు అనుకుని బాధలో శోకంలో ఉంటున్న కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి ఈయన పెద్ద కాన్వాయ్, మళ్ళీ స్లో మ్యూజిక్. అసలు ఎందుకో నాకు అర్థం కాదు. ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి. ముఖ్యమంత్రి గారి నివాసం నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత ఈ రోజు విజయవాడ నడిబొడ్డున కూతవేటి దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో మొత్తం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పోలీసుల్ని ప్రోత్సహిస్తూ గాది సాయికృష్ణ చంపించారని ఈ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి. సార్ మరీ ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తే జనాల్లో చీ అంటారు కదా సార్. కనీసం కాస్తన్న వాస్తవానికి దగ్గర ఉండాలి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఆ కేసు ఏంటి? ఆ ఫ్యామిలీయే ఆ కుర్రోడ్ని వదిలేటువంటి. సరే సిఐ గారు ఏదో రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు, ఒకవేళ సిఐ గారు దురుసుగా ప్రవర్తించారు, ఆ సిఐ మీద కూడా కేసు అవ్వటం ఏంటి? దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చంపించారని చెప్తున్నాడు. జగన్ గారు మీకు సూట్గా చెప్తున్నానండి, మీరు ఇదే పని సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఎలాగే పరామర్శించి మీరు అనంతబాబు మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఎఫ్ఐఆర్ చేయించేశారో అలా అనంతబాబు మీద మీరు దగ్గరుండి ఎఫ్ఐఆర్ చేయించి అతను జైలుకి పంపించి మీ పార్టీని సస్పెండ్ చేస్తుంటే, ఎందుకంటే ఇక్కడ సిఐ గారిని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు కదా, అలాగే మీరు కూడా అనంతబాబుని సస్పెండ్ చేసి ఆయన్ని జైలుకి పంపించి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి మీరు ఎలాగ అండగా నిలబడి ఉంటే మీకు కనీసం 30-40 సీట్లన్నీ వచ్చినండి. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని మిమ్మల్ని ఏదో 2 మాట్లాడడానికి కారణం చూపించి పోలీసులు రోడ్డు మీద ఈడ్చి కొట్టేసి బట్టలు ఓడదీసి ఒక డాక్టర్ని అంత చేసినప్పుడు మీరు ఆ కుటుంబాన్ని ఎలాగే పరామర్శించి సుధాకర్ గారికి ధైర్యం చెప్పి అలా ప్రవర్తించిన పోలీసుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా సస్పెండ్ చేసేటువంటి సి నాగరాజు గారిని అలా మీరు సస్పెండ్ చేసి ఉంటుంటే మీకు కనీసం ఒక 60 సీట్లు వచ్చినండి. 60 సీట్లకు వెళ్తారు మీరు. అలాగే సీతానగరంలో శిరోమండనం పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసినప్పుడు మీరు ఆ కుర్రోడికి ధైర్యం చెప్పి వెళ్ళి ఆ పోలీసు లేకపోతే ఆ ఎస్ఐ గారు సిఐ గారిని వాళ్ళని ఇమీడియట్గా ఎలాగే యాక్షన్ తీసుకుని వాళ్ళ వెనుకున్న రాజకీయ నాయకుడిని కూడా మీరు ఆ రోజున ఎఫ్ఐఆర్లో చేర్చుండుంటే మీకు ఖచ్చితంగా 65 సీట్లు వచ్చిందండి. అయితే ఇవి ఎక్కడా చేయలేదు మీరు ఇంకొక విషయం కూడా గమనించండి జగన్ గారు. ఇక్కడ ఒకవేళ ఈ పొరపాటు జరిగింది అంటే కనుక ఖచ్చితంగా ఇది సాయికృష్ణ ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరిగింది అంటే కనుక కేవలం ఒక సిఐ నిర్లక్ష్యం అంతే. ఒక సిఐ ఒక రౌడీ షీటర్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంలో రాంగ్ హ్యాండ్లింగ్ వల్ల జరిగిన వ్యవహారం ఇది అంతే తప్ప ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూడా లేపేద్దాం అనే ఆలోచన అయితే కాదండి ఇది. ఎందుకంటే ఏదైతే ఒకవేళ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఒక అతను మరీ సంఘానికి చాలా దారుణంగా ఉన్నాడు,
ఇతని వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఎలిమినేట్ చేసేద్దాం అనుకుంటే ఎన్ని సినిమాల్లో చూడలేదండి మనం. అరెస్ట్ చేస్తారు, తరలింతా ఉంటారు, పారిపోబోయాడు, మా గన్ లాక్కోబోయాడు, అందుకని మేము అక్కడ స్పాట్లో కలిసి అన్నే స్పాట్లో అఫీషియల్గా లేపేసి ఆ బాడీని పోస్ట్మార్టం చేయించి ఇంటికి ఇచ్చేస్తారండి. ఇంటికి ఇచ్చేస్తారు. మళ్ళీ చక్కగా పోలీసులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి అతను ఎలా సంఘ విద్రోహ శక్తిగా మారాడు, ఇగో ఆధారాలు ఇగో, మేము ఎలా వెళ్తూ ఉంటే ఇలా జరిగింది, అందుకని ఎన్కౌంటర్లో లేపేసాం అని చెప్పేస్తారండి. అది కూడా కాదండి. ఇక గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చంపించడానికి ఆయన ఏమి ప్రభుత్వానికో టీడీపీకో జనసేనకో రాజకీయ శత్రువు కాదు. ఆ కుర్రాడు ఏ పార్టీకి చెందినోడు కాదు. ఏదో వాళ్ళ కుర్రోళ్ళతో, వాళ్ళ బ్యాచ్తో, వాళ్ళ ఫ్రెండ్షిప్తో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. ఆ కుర్రాడిని గవర్నమెంట్ చంపేస్తుంది అంటానికి, చెప్పడానికి ఎందుకండి మీరు కనీసం సంకోచించరేటి సార్? మీరు కనీసం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. మొన్నటిదాకా ఆయన ఎవడ అంబటి రాంబాబు వచ్చాడు. ఫస్ట్ ఇది కాపు కులం మీద జరిగిన దాడి అన్నాడు. ఫస్ట్ వెంటనే ఆ సిఐ గారికి కూడా కాపు క్యాస్ట్ కాపే అని తెలిసింది, తోక ముడిచేశారు. ఇప్పుడు వచ్చి ఇది ప్రభుత్వం చేయించిన హత్య, అందుకే ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ వేయలేదు అని ఏదో చెప్పబోయారు. ఎఫ్ఐఆర్ వేయరేమో అనుకున్నారు. ఎంక్వైరీ క్లియర్గా చేశారు, సస్పెండ్ చేశారు ఆయన్ని. ఏం అనుమానాస్పదంగా ఉందని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ వేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అరే గవర్నమెంట్ ఎక్కడన్నా తప్పు పట్టుకుందామంటే ఎక్కడా దొరకట్లేదు. అందుకని వెళ్ళి రోజున కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకు సార్ ఇలాంటి రాజకీయాలు? ఏమండి, ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే అందరూ ఆ కేసుకు సంబంధించిన ఏసీపీ గారు ఎవరు ఉన్నారటండి, ఆవిడని కూడా పిలిచారట ఎంక్వైరీకి. సిఐ గారి మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఆ ఏసీపీ గారు అప్పుడు ఆ టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఎవరుంటే ఆవిడని కూడా పిలిచి ఇప్పుడు ఈ డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న దైవ్ కుమార్ గారు. అంత ప్రాపర్గా జరుగుతుందండి. తప్పు ఎవరు చేసినా, అక్కడ కార్యకర్త చేశాడా, నాయకుడు చేశాడా, ఎస్ఐ చేశారా, సిఐ చేశారా, ఏసీపీ చేశారా, ఎస్పీ చేశారా, ఎమ్మెల్యే చేశాడా, మంత్రి ఎవరు చేసినా సరే యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. మీరేమి నేర్పించక్కర్లే, మీరే నేర్చుకోండి. చేస్తుంటాం ఇలాగా ఎవరి మీదన్నా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిలా 4 సార్లు ముఖ్యమంత్రి చేస్తాం అనేది మీరు నేర్చుకోండి సార్. కాస్త కూడబలుకొని బీజేపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తా ఉన్నారు అని చెప్పడానికి డీజీపీ గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారటండి. అసలు ఏంటండి ఈ పద్ధతి ఏంటి నాకు అర్థం కాదు. నేను చాలాసార్లు అనుకుంటాను, అక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ మాటలు విన్నాను నేను. అక్కడ ఇలాగే కన్ను అర్పకుండా, గొక్క తిప్పకుండా అబద్ధాలు చెప్తారండి ఆయన. అవతలడు మీద వేసేయటమే, బ్లేమ్ వేసేయటమే. వివేకానంద రెడ్డి గారిని ఆ రోజున ఈయన చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నారు. కోడికత్తి అటాక్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంపించేపోయారు అన్నారు. గులకరాయి నాటకం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఇప్పుడు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. ఎక్కడో పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆ సిఐ గారు ప్రయత్నించడం ఏంటి? అక్కడ ఏదో రాంగ్ హ్యాండ్లింగ్ జరగడం వల్ల ఆ సాయి కృష్ణ అనే కుర్రాడు కనిపించకపోవడం ఏంటి? దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? కులానికి చుట్టేసి పవన్ కళ్యాణ్ గారికి అంటించేద్దామని మీ ప్రయత్నం ఏంటి? ఎందుకండి ఎంతెలా దిగజారిపోతున్నారు మీరు రాజకీయాల కోసం? అరే మీరు ఎంటర్ అవ్వడం వల్ల న్యాయం కూడా జరిగే పరిస్థితి లేకుండా ఇప్పుడు మీలాంటి వాళ్ళు రావడం వల్ల కూటమి నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు వీళ్ళు మనల్ని తప్పుపడేస్తున్నారేమో, మనం ఇది చేయలేమో అని చెప్పి, లేదు సాయి కృష్ణ వెనకాతల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన ఆ నేరాలు ఉన్నాయి, ఈ నేరాలు ఉన్నాయని వాళ్ళు కూడా పెట్టే పరిస్థితి ఏంటి? రాష్ట్రాన్ని ఎటు తీసిపోతున్నారు? తప్పు చేసినోడికి శిక్ష పడినవ్వండి. తప్పు చేసినోడికి శిక్ష ఇస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందని ఆ కూటమి ఒప్పేసుకుంది, నేనే చంపేసి. ఎఫ్ఐఆర్ అయితే కూటమి ఒప్పుకున్నట్ట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని వేల ఎఫ్ఐఆర్లు అయి ఉంటాయి, అందుకని అన్ని వేల తప్పులు జరిగాయని జగన్ ఒప్పుకున్నట్ట.